కత్తి నువ్వు ప్రభువుకు సమర్పించాలా. ఆమేనండి. అందుకే ఈ 4వ వచనంలో వారి నాలుక, కొంతమంది వాడిగల కత్తి వాడిగల కత్తి అని బైబిల్ అంటాడు కదా, నీ నోరు వాడిగల మంగలి కత్తి వలె నాశనమును, మన నాలుకట నాశనాన్ని పలుకుతుందట. శుభం పలకాలి నీ నోటితో. శత్రువైనా ఎవరి కొరకైనా, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నా, సింహాల మధ్యలో ఉన్నా, క్రూర మృగాల మధ్యలో ఉన్నా, ఐగుప్తిలో ఉన్నా, అరణ్యము లాంటి ప్రదేశములో ఉన్నా, నీ నాలుక దేవునికి కానుకగా ఇవ్వాలి. ప్రభు అడుగుతున్నాడు ఈరోజు పగలు. నీ ధనధాన్యాలు అడగట్లేదు, నీ ఎకరాలు ఆయనకు అవసరం లేదు. నువ్వు కావాలి, నీ మనస్సు కావాలి, నీ పరిశుద్ధత కావాలి, నీ పవిత్రత కావాలి, నీ యథార్థ